520 కోట్ల రూపాయలు రావాల్సినటువంటి ఆదాయం రాలేదంటే ఈయన సంపద సృష్టిస్తున్నాడా, సంపద పోగొడుతున్నాడా ఒకసారి ఆలోచించమని మనం చేస్తున్నాం. అలాగే అమ్మక పన్నుతో పాటు స్టాంప్ డ్యూటీ, మన రిజిస్ట్రేషన్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి చూస్తే 2024-25లో అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 1053 కోట్ల రూపాయలు డంప్ పడిపోయింది. రిజిస్ట్రేషన్స్ లేవు, అమ్మకాలు లేవు, కొనుగోలు లేదు, కొనుగోలు శక్తి పడిపోయింది. ప్రజల దగ్గర డబ్బులు అయితే కదా కొనుగోలు ఉండటానికి, కొనుగోలు పడిపోయింది. 1053 కోట్ల రూపాయలు ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పడిపోయిందంటే దీని అర్థం ఏంటి అని అడుగుతాం. ఆలోచించమని మనం చేస్తున్నా. విఘ్నులైనటువంటి రాష్ట్ర ప్రజానీకాన్ని ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు ఇలా పడిపోతుంది? చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు కదా, అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తా అన్నాడు కదా, సంపద సృష్టిస్తా అన్నాడు కదా, ఏమైపోయింది ఇదంతా? అంతేకాదు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఆదాయం